పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న పరిస్థితి ఉంది। నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది సంఖ్యలో నిరుద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి జాబ్ మేళాలో పాల్గొంటున్నారు। ముఖ్యంగా కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కూడా యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్న ఉద్దేశంతో కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది। కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి। ఇప్పటికే కొంతమందికి ఆఫర్ లెటర్స్ కూడా ఇష్యూ చేసిన మొత్తం కూడా ఎట్లా అంతమంది వచ్చారో తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు। సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్, మొత్తం జాబ్ మేళా పెద్దగా హిట్ అయినట్టు పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది సార్ మొత్తం స్పందన చూస్తుంటే? మంచి స్పందన ఉందండి। ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువకులకు యువతీజం కింద మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో జరుగుతుంది పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నల్గొండలో। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది। దాదాపు ఇప్పటివరకు 6,000 మంది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। 1000 మందికి ఆఫర్ లెటర్లు కూడా మన వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది। మీరు చూశారు, ఇప్పుడు కొంతమందికి 40-45,000 వచ్చిన సాలరీస్ వచ్చిన వాళ్ళకు కూడా ఆఫర్ లెటర్లు మంత్రి గారు ఇచ్చారు। 13,000 నుంచి 45,000 వరకు ఈరోజు ఈ కంపెనీలలో జాబ్స్ ఉన్నాయి। మనము 2,500 నుంచి 3,000 వరకు మనము పెట్టుకున్నాము టార్గెట్, అంతమందికి ఉద్యోగాలు ఇప్పించాలని। కాబట్టి పెద్ద ఎత్తున మా విపిఓల ద్వారా, విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా గ్రామాన ఎవరైతే నీడీ పర్సన్స్, ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళనే దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది। మీరు చూస్తున్నారు, అన్ని కౌంటర్లలో కూడా వాళ్ళే ఉన్నారు। 10th నుంచి పీజీ అయిపోయే వరకు, బీటెక్, ఎంటెక్, పీజీ అయిపోయిన వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు। ఫార్మా కంపెనీ నుంచి కూడా ఇప్పుడు హెటరో వాళ్ళని కూడా మన మంత్రివర్యులు మాట్లాడడం జరిగింది। వాళ్ళు కూడా 300 మందికి ఇప్పిస్తాం, ఇప్పుడు వచ్చి ఆఫ్టర్ 1 o'clock తర్వాత వస్తామని చెప్పడం జరిగింది। కాబట్టి పెద్ద ఎత్తున మంచి స్పందన ఉంది। వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కార్యక్రమానికి ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ సార్కు। అదేవిధంగా ఈ నిరుద్యోగ యువతకు అందరికీ కూడా మా పోలీస్ ఆడిటోరియంలో భోజన సదుపాయాన్ని మన గౌరవ మంత్రివర్యులు ఏర్పాటు చేయడం జరిగింది। వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। మొత్తం కూడా ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్? మొత్తం కూడా ఎంతమంది, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు సార్? 130 కంపెనీలు వచ్చాయి। దాదాపు 130 కంపెనీలకు ప్రతి కంపెనీకి ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది। అన్ని అందులో హెటరో, తర్వాత ఫార్మా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఐటీ, వివిధ సెక్టార్ల నుంచి, అన్ని సెక్టార్ల నుంచి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చారు, ఏర్పాటు చేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా ఈరోజే ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది। పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। చాలా వరకు కూడా వేరే కంపెనీలు జాబ్ మేళా నిర్వహిస్తుంది సార్, మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కదా సార్। ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం ఇది చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే? చాలా సంతోషం అండి। మా అందరికీ కూడా మేము మాతో పాటు మాకు ఆలోచన వచ్చింది మా జిల్లా ఎస్పీ సార్, మీ అందరికీ తెలుసు, సార్ వచ్చిన తర్వాత మిషన్ పరివర్తన్ అంటే ఎవరైతే డ్రగ్స్, గంజాయి అటువంటి సేవిస్తారో అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మిషన్ పరివర్తన కింద కౌన్సిలింగ్ చేయడము, డి అడిక్షన్ సెంటర్ పంపడము, ఎవరైతే అమ్ముతున్నారో అటువంటి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళపైన కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసి వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము। అదేవిధంగా యువతీ యువకులు కూడా చెడుదారు పట్టొద్దు అనే ఉద్దేశంతో యువతకు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది। మండల స్థాయిలో, సబ్ డివిజన్ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించారు। తదుపరి వీళ్ళందరినీ కూడా ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వీళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ఒక సదుద్దేశంతో, యువత చెడు మార్గం వైపు వెళ్ళొద్దనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ సారు యువతేజం కింద ప్రతి ఒక్కరిని సేకరించి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఆలోచన అంతా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా టీం వర్క్ చేసి మా బీపీఓలు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలము అందరం కలిసి కూడా టీం వర్క్ చేసి సక్సెస్ కావడానికి తోడ్పాటు అందిస్తున్నామండి। థ్యాంక్ యూ సార్। మొత్తం కూడా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చి కూడా డ్రగ్స్ రహిత ఆ జిల్లాగా ఉండాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు నిర్వహించారు। అందులో భాగంగానే ఎవరైతే యువత ఉందో యువత పక్కదారి పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా వారికి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్తున్నారు। ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం భారీ స్పందన వచ్చిందని కూడా ఆ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి। మొత్తం కూడా ఇప్పటి వరకు 6,000 మంది ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు। వారందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళ మెరిట్ని బట్టి జాబు అందిస్తామని కూడా డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది। వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।